హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 1, 2025. మీకు ప్రతి మంత్లీ మీకు వీడియో చేస్తూ ఉంటాను కదా, మంత్ స్టార్టింగ్లోన. అంటే ప్రజెంట్ ఆ మంత్లో ఏవైతే యాక్టివ్ అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి అప్లై చేయకపోతే అప్లై అయితే చేసుకోండి అని. అండ్ ఎవరైతే మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకొని అప్లై చేసుకుంటారన్న ఉద్దేశం కొద్దీ ప్రతి మంత్లీ మీకు మంత్లీ స్టార్టింగ్ మీకు 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ వీడియో చేసి పెడతాను. అదేవిధంగా ఈ మంత్ ప్రజెంట్ డిసెంబర్ మంత్లో మనకు ఓవరాల్గా 15 నోటిఫికేషన్లు అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. అన్నిటికీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒకటో రెండో ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ ఓవరాల్ మనకు 25,000కు పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ 10th క్వాలిఫికేషన్ నుండి డిగ్రీ పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 35, 40 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏమేమి నోటిఫికేషన్ ప్రజెంట్ యాక్టివ్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా చేసి పెట్టాను. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేసుకుని కూడా మీరైతే ఆ వీడియో డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో చూస్తాం ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయబడదు. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెక్ట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ప్రజెంట్ డిసెంబర్ మంత్లో యాక్టివ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్స్లోన ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఓవరాల్ మనకు 3,058 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి మనకు టికెట్ కలెక్టర్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ అయితే పాస్ అనమాట. ఇంటర్ కానీ పాస్ అని అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి పడితే మనకు యాక్చువల్గా ఏంటంటే నవంబర్ 27కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు కంప్లీట్ అయిపోయింది. బట్ ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ అప్లికేషన్ మనకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ పెంచినట్టు వాళ్ళు కార్డ్ అయితే రిలీజ్ చేశారన్నమాట. డిసెంబర్ 4, 2025 మనకు ఈ నెల 4వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉంది. అండ్ పేమెంట్ చేసుకోవడానికి డిసెంబర్ 6వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ కంప్లీట్ అయింది కదా, తర్వాత మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోవాలంటే కనుక డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు ఆ డేట్ వరకు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇదే నోటీస్ నేను నవంబర్ 27న నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నవోదయాలు మనకు భారీ ఉద్యోగాలు అనమాట. మనకు ఎన్విఎస్ అండ్ కేవీఎస్ కేంద్ర విద్యాలయ ఏవైతే ఉన్నాయో వాటిలోన రెండింటిని కలిపి మనకు 14,967 పోస్టులు భర్తీ చేసుకోవడానికి. వీటిలో మనకు పర్మిట్ అనమాట. ఎలాంటి టెంపరరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. అండ్ దీనిలో మనకు 10th క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 4వ తేదీ వరకు అనమాట. ఈ నెల 4వ తేదీ వరకు మాత్రం అప్లై చేసుకోవాలి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ 18 నుండి 40 సంవత్సరాలు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ మీకు 50,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అండ్ మన సొంత జిల్లాలోనే అంటే మనకు ఇవి ఏవైతే కేవీఎస్ అండ్ ఎన్విఎస్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ మనం జాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మన ఓన్ డిస్ట్రిక్ట్స్లోనే. కాబట్టి ఎట్టి వస్తే కూడా మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. అండ్ ఇంకోటి బ్రదర్, మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి మనకు డిసెంబర్ 2వ తేదీ అండ్ 3వ తేదీ అయితే కోర్సెస్ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 60% మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి కోర్స్ పైన. ఎవరైనా కానీ కోర్స్ తీసుకోవాలంటే కానీ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లోన ఏ కోర్స్ అయినా కానీ రైల్వే కానీ ఎస్ఎస్సి జీడీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఏదైనా కానీ మీకు కేవలం 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ లేదు. మీకు సింపుల్గా అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎగ్జామ్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. ఎవరికైతే హాల్ టికెట్ వస్తుందో మీకు అడ్మిట్ కార్డు వాళ్ళకి 80% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ 20% అనేది మీరు ఎగ్జామ్ హై స్కోర్ చేశారంటే మీకు జాబ్ వచ్చినట్టే అనమాట. కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోదండి. డీటెయిల్గా ఒక వీడియో చేసినాం. ఆ వీడియో చూడండి. క్వాలిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఏజ్ లిమిట్ ఎంత ప్రతిదీ. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 29th వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు డిఆర్డిఓ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు అప్రెంటిస్‌షిప్ అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసింది దీని గురించి పూర్తిగా. అంటే ఇది చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏంది మీకు అప్‌కమింగ్ అనేది మీకు డీటెయిల్‌గా ఆ వీడియో చేసి ఉంటాను చూడండి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ లేదు. మీ సర్టిఫికేట్ చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అయితే చేస్తారు. 1 year వరకు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
డిసెంబర్ 10, 2025 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అదే వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో పూర్తిగా మీరు చూడండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు రైల్వేలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 17 వరకు టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరనమాట. అండ్ ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి అప్రెంటిస్‌షిప్ పోస్ట్ అయితే కాదు. అదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి పర్ మంత్ మీకు 48,000 పైకి మీకు సాలరీ అయితే వస్తుంది. అంతకంటే ఇంకా తక్కువైతే రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 17 ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదనేది నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మనెంట్ అటెండర్ పోస్టులు అవి కూడా ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 365 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు 302 అయితే మెన్షన్ చేసిన అది నా మిస్టేక్. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 14. ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఏది కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ సరిపోతుంది. ఏంది కూడా అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే మనకు జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దండి. పర్ మంత్ మీకు 40,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో మనకు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 45,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 15 ఈ నెల 15వ తేదీ వరకు టైం అయితే ఉంది. అండ్ ఇంకోటి బ్రదర్ మీకు పూర్తి డీటెయిల్స్‌గా ఒక వీడియో చేసాను కాబట్టి ఆ వీడియో చూడండి మీరు ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు 8th నోటిఫికేషన్ వచ్చేసి ఆర్మీలో మనకు పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వీడియోని నేను 2 డేస్ బ్యాకే చేశాను. ఎవరు కూడా తెలియదనమాట. ఇది సీక్రెట్ నోటిఫికేషన్ లాగా మెయింటైన్ చేశారు. అండ్ రన్నింగ్ లేదు, అండ్ మెడికల్ టెస్ట్ ఉండదు, అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 18-25 ఇయర్స్ ఉండాలి బిలో. ఇక మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 12 అనమాట. ఈ నెల 12వ తేదీ వరకు మాత్రం టైం అయితే ఉందన్నమాట. అయితే దీనికి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. అదే వీడియోని మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ అడ్రస్ పంపించాలని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు రైల్వేలో మనకు కొత్త నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగింది. ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనమాట. 1785 పోస్టులు మనకు స్లాట్స్ భర్తీ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే గానీ, ఎలాంటి ఇంటర్వ్యూ గాని కండక్ట్ చేయకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే మన క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి మనకు మెరిట్ అంటే డౌన్ వెరిఫికేషన్ కింద పిలిచి మనకు సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు డిసెంబర్ 17 వరకు టైం అయితే ఉంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్. ఇది ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ వీడియోని చూసి ఇంట్రెస్ట్‌గా అప్లై చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఇండియన్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 48,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. ఇంటర్ గానీ, 12th గానీ అంటే డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 12th ఇంటర్మీడియేట్ కాబట్టి పాస్ సరిపోతది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అప్లై లాస్ట్ డేట్ మీకు డిసెంబర్ 12 ఈ నెల 12వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఇండియన్ ఆర్మీలో మనకు హవల్దారు అండ్ నైబ్ సుబేదార్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ 60,000 పైగా మీకు సాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. చాలామంది అయితే ఇలాంటి నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను సెపరేట్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఈ నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 15 అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. హవల్దారు అండ్ నాయబ్ సుబేదార్ పోస్టులు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు రైల్వేల కొత్త రిక్రూట్‌మెంట్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవి కూడా మనకు అప్రెంటిస్‌షిప్ టైప్ అనమాట. నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ. మనకు మీ సర్టిఫికేట్‌లో ఏవైతే 60% మీకు మార్కులు వస్తే చాలు. దీనికి ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఒకసారి చూడండి. అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 12 అనమాట. అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి క్యాబినెట్ సెక్రటేరియట్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు ఫీల్డ్ ఆఫీసర్ జాబ్స్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మీ సర్టిఫికేట్ చూసి ఎంపిక అయితే చేస్తారు.
మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1000 తక్కువ అంటే రూ. 1000 తక్కువ మనకు 1,00,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన. డిసెంబర్ 14వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఒకసారి చూడండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటి, అండ్ ఏం పోస్టులు భర్తీ చేస్తున్నావు, క్వాలిఫికేషన్ ఏమి అడిగాడు, ఏంటి అనేది వీడియో చేశాను. నోటిఫికేషన్ వచ్చి మనకు రైల్వేలో మనకు మరో భారీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 4115 స్లాట్స్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఎలాంటి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 24th. ఈ నెల వరకు 24th వరకు టైం అయితే ఉంది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే పెడతాను. ఆ లింక్ చూసుకొని ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు గవర్నమెంట్ క్లర్క్, గవర్నమెంట్ ఆఫీస్‌లోనే మనకు అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్‌లో మనకు క్లర్క్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి సింపుల్‌గా. అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఇంటర్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ సాలరీ విషయానికి వస్తే 45,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే గన. అప్లై లాస్ట్ డేట్ మీకు డిసెంబర్ 10th వరకు టైం అవుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ప్రెజెంట్ డిసెంబర్ మంత్‌లో ఏవైతే యాక్టివ్ అయితే నోటిఫికేషన్ ఉన్నాయో అన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏ నోటిఫికేషన్‌కి అయితే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మనకు ఎన్ని నోటిఫికేషన్‌కి అప్లై చేసుకుంటే అంత బెటర్ అనమాట. ప్రెజెంట్ ఉన్నటువంటి కాంపిటీటివ్ ఫీల్డ్‌లోన ఇంట్రెస్ట్ ఉంటే గన అప్లై చేసుకోండి. అండ్ ప్రతి నోటిఫికేషన్ వీడియో లింకు మన ఛానల్ అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ వీడియోస్ చేశాను కాబట్టి చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా నేను పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.